అనగనగా కార్వేటి నగరం రాజులు పరిపాలించే రోజులవి. చెన్నైలో లైట్ హౌస్ నిర్మించక మునుపటి కాలం. సముద్ర మట్టానికి సుమారు 855 అడుగుల ఎత్తులో ఓ కొండ ఇక్కడ కనిపిస్తుంది. దూరం నుండి చూస్తే ఈ కొండ పడుకున్న మనిషి యొక్క ముక్కు ఆకారంలా కనిపిస్తుంది. అందుకే దీనికి ముక్కుకొండ అనే పేరు. ఇప్పటికీ ఈ పేరు వాడుకలోనే ఉండడం మరో విశేషం. ఈ ముక్కుకొండ అత్యంత దూరం, అంటే సుమారు 100 కిలోమీటర్ల వరకు కనిపించడం దీని ప్రత్యేకత. ఇలా ఉండగా ఆ సమయంలో మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వారు సముద్రంలోని పడవలకు చెన్నై దారి చూపించేందుకు ముక్కుకొండను లైట్ హౌస్ గా వాడుకోవాలని కార్వేటి నగరం సంస్థానాధీశులను అభ్యర్థించగా దానికి కార్వేటి నగరం రాజులు అంగీకరించారట. అప్పటి నుండి ఎత్తైన ముక్కుకొండ అగ్రభాగంపై అఖండ దీపం వెలిగించేవారట. అత్యంత దూరం వరకు దీపంలా కనిపించే ఇక్కడి అఖండ దీపం మంటలు సముద్రంలోని పడవలకు చెన్నై చేరుకునేందుకు మార్గదర్శిగా దారి చూపేదట. ఆనాడు ఈ కొండను ముక్కుకొండ, నాసికగిరి అని పిలిచేవారు. ఆ నాసికగిరి క్రమంగా వ్యవహారికంగా నగరిగా పిలువబడుతోంది. ఈ ముక్కుకొండ కూడా ఎందుకు ముక్కు ఆకారంలో ఏర్పడిందనేందుకు త్రేతాయుగం నాటి కాలానికి సంబంధించి మరో ఆధారం, ఓ నమ్మకం వాడుకలో ఉంది. అదేమంటే సీతాన్వేషణ సమయంలో వేగంగా ఆకాశంలో పయనిస్తున్నప్పుడు హనుమంతుడు ఈ కొండను ఢీకొనడంతో ఈ కొండ ముక్కు ఆకారంలో ఏర్పడిందట. వెంటనే తేరుకున్న ఆంజనేయుడు ఇక్కడ వినాయకుని ప్రతిష్ఠించి పూజించి తర్వాత మళ్లీ సీతాన్వేషణకు బయలుదేరినట్లు పురాణవచనం. అందుకే ఈ కొండ శిఖరంపై నేటికి వినాయకుని విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడి నగరవాసులు గగన వినాయకుడిగా ఈయనను పూజిస్తారు. ప్రతి పౌర్ణమికి దీపం వెలిగించి ప్రణమిల్లడం వల్ల ఆంజనేయుడు ప్రీతి చెందుతాడని, అనుగ్రహిస్తాడని విశ్వసిస్తారు. అలా నాసికగిరి నేడు నగరిగా పిలువబడుతోంది. మరి మరో ఆసక్తికర కథనంతో మళ్లీ కలుద్దాం.